సిరులు కురిపించే శ్రావణ లక్ష్మిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటున్నారు విశాఖవాసులు. ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖవాసులు కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం నుంచి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని విశాఖవాసుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తులంతా కూడా ఉదయం నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే శ్రావణ శుక్రవారం రోజు అసలు అమ్మవారికి ఎందుకు పూజలు చేయాలి, శ్రావణ శుక్రవారం యొక్క విశిష్టత ఏంటి, దీనికి సంబంధించి ఆలయ వేద పండితులు ప్రస్తుతం అంతా ఉన్నారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామునే అమ్మవారికి పంచామృతాభిషేక సేవ చేసి లక్ష్మీ సహస్రనామాదులతోటి కుంకుమార్చన చేయడం జరిగింది. వచ్చినటువంటి అశేష మంది భక్తుల చేత మండపంలో మహాసంకల్పం చెప్పించి అందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలి. వచ్చినటువంటి మాసం అత్యంత పవిత్రమైనటువంటి శ్రావణ మాసము. శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదామా అని చూస్తూ ఉంటాం మనం. ఎందుచేత అంటే శ్రావణ మాసం వచ్చిందంటే పెళ్ళిళ్ళు, ఇళ్లలో శుభకార్యములు, చక్కనైనటువంటి గ్రహానుకూలత ఉండేటువంటిది. అలాగే వరలక్ష్మీ వ్రతంతో కూడా కూడుకొని ఉన్నటువంటిది. లక్ష్మీ స్వామి అంటే శుక్రవారం అమ్మవారికి ప్రీతి పాత్రం అంటారు. అందులోకి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని కరుణిస్తే గనక, అమ్మవారు కరుణిస్తే గనక ఆ సిరులు మన ఇంటికి వస్తాయి అన్నది ప్రతీతి. అందుకనే శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు పెట్టి సౌభాగ్యాన్ని కోరుతూ కూడా మహిళలు పూజలు చేస్తారు. అంటే శ్రావణ మాసంలో శుక్రవారంకి ఎందుకు అంత విశిష్టత? ఈ శ్రావణ శుక్రవారం నాడే వైకుంఠంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు భూలోకవాసులైనటువంటి భక్తులను, లక్ష్మీ భక్తులను అనుగ్రహించడం నిమిత్తమై ఆ వైకుంఠంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు భూలోకానికి వచ్చి కొన్ని ప్రసిద్ధమైనటువంటి క్షేత్రములలో స్థిర నివాసం ఏర్పరచుకుంది అని పురాణ కథనం. అలా ఏర్పరచుకున్నటువంటి శక్తిపీఠములలో, సిద్ధపీఠములలో మనకి అదృష్టవశాత్తు ఉత్తరాంధ్రలో జగజ్జయమానంగా ఉన్నటువంటి ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రంలో సుమారు 150 సంవత్సరముల క్రితము ఆ అమ్మవారు విగ్రహ రూపంలో ఆవిర్భవించారు. స్వయం వ్యక్తమై ఎక్కడా ప్రతిష్ఠ చేసినటువంటి ఆలయం కాదు ఇది. ఆ మహాలక్ష్మి అమ్మవారే భక్తులకు కలలో కనిపించి, నేను కనక మహాలక్ష్మిగా పిలువబడుతూ ఉంటాను, మిమ్మల్ని అనుగ్రహించడానికి ఇక్కడ విశాఖపట్నంలో బురుజుపేటలో ఆవిర్భవిస్తున్నాను అని చెప్పినట్టు పురాణ కథనం. దాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్మీ అమ్మవారు కావలసినటువంటిది మనోభీష్టములు ఏవైతే ఉన్నాయో స్త్రీలకు సౌభాగ్యము, మేడం గారు చెప్పినట్టుగా గాజులు, పసుపు కుంకుమ, చీర, మెట్టెలు, మంగళసూత్రము, ఈ 5 సౌభాగ్య ద్రవ్యములు. భారత నారిగా పుట్టినటువంటి ఏ స్త్రీ కూడా ఈ సౌభాగ్య ద్రవ్యులు ముత్తైదువ 5 అంటే 5 సంఖ్య చెప్పబడినటువంటి సౌభాగ్య ద్రవ్యములు 5. ఈ 5తో విరాజిల్లేటువంటినే ముత్తైదువ అంటారు. ప్రతి స్త్రీ కోరుకునేది బంగారము, బేడ, మిద్దెలు అనుకుంటారు, కానీ ముత్తైదువ తన సౌభాగ్యతను కోరుకుంటుంది. అంటే ఆచంద్రధారకంగా నా ఆఖరి శ్వాస వదిలే వరకు కూడా ముత్తైదువుగా ఉండాలి అని. అటువంటి సౌభాగ్యాన్ని అనుగ్రహించేటువంటి తల్లి ఎవరు అంటే సౌభాగ్యలక్ష్మి, శ్రావణ లక్ష్మి, కనక మహాలక్ష్మి అమ్మవారు. ఆమె సప్తృప్తి చెందితే సౌభాగ్యంతో పాటుగా సంపదతో పాటుగా పిల్లలు, విద్యామదులుగా కలిగినటువంటి అష్ట సంపదలను ఇస్తుంది అని ఆ శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ సహస్రనామాదుల చేత, ప్రకృత్యాది అష్టోత్తర నామాదుల చేత కుంకుమార్చన, మహాలక్ష్మీ హోమము ఈ శ్రావణ మాసం ఈవేళ శ్రావణ శుక్రవార ప్రవదనాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు నెల్లాళ్ళు కూడా జరుగుతాయి. అలాగే తెల్లవారుజామున, మధ్యాహ్నము, సాయంకాలము పంచామృతాభిషేకాలు జరుగుతాయి. అందరూ కూడా వచ్చి స్వయం వ్యక్తంగా ఆవిర్భవించినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించవలసినదిగా వినమ్రంగా తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకున్నా, పూజించినా కూడా ఎంతో శుభ ఫలితాలు వస్తాయని చెప్పి భక్తులందరూ కూడా భావిస్తారు. దీంతో అమ్మవారు కరుణా కటాక్షాల కోసం ఉత్తరాది నుంచి భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి, ఉత్తరాంధ్ర భక్తులంతా అమ్మవారికి నేరుగా పసుపు కుంకుమలు సమర్పిస్తూ కూడా పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఆలయంలో ప్రత్యేకమైన విశిష్టమైన ఇది ఏంటంటే అమ్మవారు నేరుగా
ఇక్కడ భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉంటుంది. అందుకనే అమ్మవారి ఆలయంలో ఈ శ్రావణ శుక్రవారం రోజు విశేషంగా పూజా కార్యక్రమాలు గనక నిర్వహించుకుంటే కనుక శుభ ఫలితాలు వస్తాయి అన్నది భక్తులు భావిస్తూ ఉంటారు. అందుకనే విశాఖపట్నం వాసుల కొంగు బంగారమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈ రోజు భక్తులంతా కూడా పూజలు చేసుకుంటున్నారు. శ్రావణ మాసం పూజలు ఎలా జరుగుతున్నాయి? అమ్మవారి దర్శనం చేసుకున్నారు కదా, ఏమన్నా? మొదటి శుక్రవారం అమ్మవారిని చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది. మన చేతులతో మనం పాలతో అభిషేకం చేసుకొని పసుపు కుంకాలతో పూజ చేసుకొని కన్నుల పండుగగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. తొందరగా దర్శనం కూడా అయిపోయింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, ఈ కోవెల నీళ్ళు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని కలిమూలారాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. గురవింద పొద కింద గొరవంక పలికే, గోరింక కొమ్మల్లో కోయల్లు పలికే. తెల్లారిపోయింది పల్లె లేచింది, పల్లెలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిసింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. ఇది చూసాం కదా, భక్తులు కూడా ఎంతో పరవశం చెందుతూ భక్తులంతా కూడా ఆ అమ్మవారిని, ముఖ్యంగా మహిళలు ఆ సౌభాగ్యాన్ని కోరుతూ ఆ సిరులు కురిపించే శ్రావణ లక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తూ కూడా శ్రావణ మాసం శోభని మరింత పెంచుతున్నారు. అలాగే పూజలు, ప్రత్యేకంగా వ్రతాలు, పేరెంటాలు వీటన్నిటితో కూడా విశాఖపట్నం ఆధ్యాత్మిక వాతావరణంతో విరాజిల్లుతుంది. వీడియో జర్నలిస్ట్ దానుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం.